హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా సోలో ట్రిప్ పార్ట్ 2. నాకు 8కి ఫ్లైట్ బయలుదేరిపోద్ది అనమాట. 6:40కి మా హస్బెండ్ ఫాస్ట్గా దింపారన్నాను కదా. సో నేను చెక్ ఇన్ చేయడానికి ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే మిగిలిందనమాట. అంటే 7కి చెక్ ఇన్ అయిపోవాలి. 1 అవర్ బిఫోర్ ఫ్లైట్ డిస్పాచ్ అనమాట. సో నేను ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పటికి పోలీస్ ఉంటారు కదా, వాళ్ళేమో టికెట్ చూసి టికెట్ స్కాన్ చేసుకుంటారు కదా. నేను టికెట్ చూపించేటప్పటికి వాళ్ళేమో ఈ ఫ్లైట్ నెంబర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. ఫ్లైట్ నెంబర్ అనేది క్యాన్సిల్ అయిపోవడం ఏంటి ఒకసారి చెక్ చేయంటే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియా కదా, ఎయిర్ ఇండియా హబ్లోకి వెళ్ళి అడగండి అన్నారనమాట. ఫైనల్గా ఎయిర్ ఇండియా హబ్ దగ్గరికి వెళ్ళానమాట. వెళ్ళేటప్పటికి అక్కడ లైన్ ఉంది, ఒక అమ్మాయిది అవుతుంది, ఇంకో అతనేమో నించొని అతను బుకింగ్ గురించి వెయిట్ చేస్తున్నారనమాట. సో నేను ఏంటి వాళ్ళ వెనక నించొని నాకు టైం అయిపోతుంది, ఇంకా ఇలా కాదు నేను డైరెక్ట్ వాళ్ళకి అడిగేయాలి అనేసి నేను ముందుకెళ్ళబోతుంటే అతనేమో నేను ఉన్నాను మేడం అనేసి అతను అబ్బా ఏటా తొకలే ఇది కాదు అనేసి వెంటనే వెళ్ళి ఆ మేడం నా ఫ్లైట్ క్యాన్సిల్ అంటున్నారు చూడండి ఒకసారి అని అంటే, మేడం ఒక్కసారి మేడం అయిపోయివ్వండి అనేసి ఆ మేడం వేరే ఆవిడది ఫాస్ట్గా చేశాను. అప్పుడు అమ్మాయి అయిపోయిన వెంటనే నాది ఫాస్ట్గా అమ్మాయి ఇవ్వండి మేడం మీరు అనేసి తీసుకొని వెంటనే మేడం ఫ్లైట్ మిస్ అయిపోతే మీరు ఫాస్ట్గా వెళ్ళండి అనుకుని అంటే ఫాస్ట్ ఇంకా అక్కడి నుంచి పరిగెట్టి వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి అవి చూపిసరికి వేరే అతను అనమాట. అతను చూసి ఇలా చెక్ చేస్తారు, సార్ నా టైం అయిపోతుంది సార్, నాకు ఓన్లీ 7 మినిట్స్ ఉంది, నేను లోపలికి వెళ్ళిపోవాలి. అతను 1 సెకండ్లో చెక్ చేసి ఆ మేడం ఇప్పుడు వెళ్ళిపోయినట్టు అప్పుడు లోపలికి ఎలా చేశారనమాట. అప్పుడు చూస్తే పెద్ద లైన్ ఉంది. అక్కడ ఏమైందని ఎక్స్పర్ట్లో చెప్తా బాయ్.